వార్త రిపోర్టింగ్ ఏం చేయాలనేది వారి ఇష్టం. మాకేం అభ్యంతరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, లేదా పేరుని నాని కూడా ఏం అభ్యంతరం లేదు. కానీ ఆ వార్తల మాటున చిమ్ముతున్న విషం మీదే మా అభ్యంతరం. మీ ఇష్టం, పేపర్ మీది, సొమ్ములు మీయి, అది చేసుకోండి. మీ చంద్రబాబు నాయుడు గారు చల్లగా ఉండాలి కాబట్టి ఏం కావాలంటే అది రాసుకోండి. కానీ మాకు అభ్యంతరం వల్ల దాంట్లో రాస్తారు, పరిటాల రవి హత్య కేసులో నిందితులు ఇలాగే మరణించారన్న ముఖ్యమంత్రి. జగన్ నేరపూరిత రాజకీయాలపై అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు సూచించాడండి చంద్రబాబు నాయుడు. ఈ తప్పుడు రాతలు, తప్పుడు మాటలు, అతను మాట్లాడినట్టుగా వీళ్ళు తప్పుడు రాతలు రిపోర్టింగ్ చేస్తారు. విషపు రాతల రిపోర్టింగ్. ఇక్కడితో ఆగకుండా దీంట్లో ఏమి వార్త ఉండదు. తగుదనమ్మా అని చెప్పిన ఇంకో ఆయన కూడా తీవ్రంగా పరిగణించాలని చెప్పాడంట. సరే, తీవ్రంగానే పరిగణించండి. సుగాలి ప్రీతి మరణం గురించి తీవ్రంగా పరిగణించక్కలా. 30,000 మంది మిస్ అయిన ఆడపిల్లలు విషయాలను ఆరా తీయటంలో, అజగనుకోవడంలో తీవ్రంగా పరిగణించాల్సిన పని లేదు. కానీ ఈ వాచ్మెన్ రంగన్న మరణం మాత్రం తీవ్రంగా పరిగణించాలి. మరి పరిగణించండి, తప్పేం లేదు. రెండో పేజీలో రాస్తారు. ఈ రెండో పేజీలో ఈ విషయం ఏంటంటే, వివేక హత్య కేసులో కీలక సాక్షుల వరుస మరణాలు అని హెడ్డింగ్ పెట్టి రాస్తాడు. దాంట్లో 6 పేర్లు ఫోటోలేసి, మామూలుగా మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి 1, 2, 3, 4, 5 ఫోటోలు వేసి వాళ్ళ చరిత్ర రాస్తారు కదా, అలా ఆయన రాసుకొచ్చాడు. ఈ 6 సాక్షులు మరణించారు అని చెప్పాను. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నారాయణ యాదవ్ 50 వయసు, 52 సంవత్సరాలు, జగన్ వాహన డ్రైవర్ కింద హెడ్డింగ్ కింద రాస్తాడు. ఇతను సాక్షి, వివేకానంద రెడ్డి కేసులో సాక్షి అని రాస్తాడు. ఎంతకన్నా బూటకం, ఇంతకన్నా తప్పుడు రాత. ఈయన సాక్షి. నారాయణ యాదవ్ అనే ఆయన సాక్షిగా ఉన్నాడా? కనీసం రిపోర్టింగ్ చేసేప్పుడు చంద్రబాబు దున్నపోతు ఈనిందనగానే వెంటనే రామోజీరావు గారి పేపరు మార్కెట్కి వెళ్లి తాడు కొనుక్కొస్తాకి వెళ్ళారంట. ఏంటి అంటే, దూడ పుట్టింది కదా, వెంటనే మరి దాన్ని కట్టేయాలి కదా, అందుకోసం తాడు కొనుక్కొస్తాకి వెళ్ళిపోయారు. అట్లాగా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఏదో మాట్లాడాడంట, వీళ్ళు రాసేస్తారు వెంటనే, వండి వార్చుతాం. నారాయణ యాదవ్ అనే ఆయన రాస్తాడు. వీటి గురించి మాట్లాడదాం. అసలు ఇదంతా ఈ వండి వార్చే విషయం అంతా ఏంటి అంటే, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏం కొత్త కాదు. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అలవాటు ప్రకారం తన సహజ వైఖరి మేరకే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో 61వ సాక్షిగా, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో 61వ సాక్షిగా ఉన్నటువంటి 65 సంవత్సరాల వాచ్మెన్ రంగయ్య గారు మరణాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటాకి తన శ్రేయోపత్రిక అయినటువంటి ఈనాడు ద్వారా తాటికాయంత అక్షరాల్లో అచ్చు వేయించి ఇవాళ మరో కొత్త నాటకానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద మరొక విషపు నాటకానికి తెరదీయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి వాచ్మెన్ గా పనిచేసినటువంటి మరియు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో 61వ సాక్షి అయినటువంటి రంగన్న గారి మరణం గురించి కేబినెట్ మొత్తం సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఆ సుదీర్ఘ చర్చల్లో కేబినెట్ మొత్తం సుదీర్ఘంగా చర్చించడమే కాకుండా ఆగమేఘాల మీద డీజీపీ గారిని మంత్రిమండలికి పిలిచి రంగన్న గారి మరణం గురించి కేబినెట్ మొత్తం వాకప్ చేసింది. డిప్యూటీ సీఎం గారితో సహా మంత్రులందరూ కూడా ఈ రంగన్న గారి యొక్క మరణం గురించి
డీజీపీ గారి దగ్గర వారి సందేహాలకి సమాధానాలను రాబడుతూ క్షుణ్ణంగా రాష్ట్ర మంత్రి మండలి మొత్తం ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులందరూ కూడా క్షుణ్ణంగా చర్చించారని చెప్పని వీరి పేపర్లోనే రాశారు, శ్రేయోపత్రికలోని రాశారు. అసలు ఈ రాష్ట్రంలో చర్చించడానికి ఏమీ లేవు. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులేమీ లేవు, బాధ్యతలేమీ లేవు. ఇదే తక్షణ అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రానికి ఇదే తక్షణ అవసరం కింద కేబినెట్ మొత్తం కూడా చర్చించారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఓటు అడుక్కునేప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో తన మోసాల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి ఎప్పుడు ఏదో ఒక ఎత్తుగడేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య. ఏదో ఒక ఎత్తుగడ ఎప్పుడు కూడా హామీల అమల్లో ఏదైతే ఎన్నికల్లో ఓట్లు అడుక్కునేప్పుడు ఏదైతే ప్రజలకి మాట చెప్పాడో ఆ మాట చెప్పింది అమలు చేయడంలో తన డొల్లతనాన్ని ప్రజల మనసుల్లో ఎక్కడ అది బలంగా నాటుకుపోతుందో, ఎక్కడ మదిలోకి ప్రజల ఆలోచనలో వస్తుందేమో అనే అనుమానం కలిగిన ప్రతిసారి కూడా ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయటం అనేది చంద్రబాబు నాయుడికి గడిచిన 9 మాసాల్లో అదే పని మీద ఉంటున్నాడు ఆయన. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేయాలి, తన దొంగతనాన్ని అంటే ఎన్నికల హామీలు ఇచ్చి మోసం చేస్తున్న విధానాన్ని. ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు? సంపద సృష్టిస్తాను, సంపద సృష్టిస్తాం అనేది నాకు వెన్నతో పెట్టిన విద్య, సంపద సృష్టించి మొత్తం ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఇంకా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేస్తాను, ఏది కావాలంటే అది చేస్తానని 143 హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ కూడా పంగనామాలు పెట్టి ప్రజలందరికీ కూడా ఆయన ఆ పనులు ఆయన చేసుకుంటున్నాడు. తన రాజకీయ ప్రత్యర్థులందరినీ కూడా లేదా చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ప్రత్యర్థులను కానీ లేదా తన రాజకీయానికి లేదా కొడుకు రాజకీయానికి ఎవడు అడ్డొస్తాడనుకుంటే కనుక వాళ్ళందరినీ అప్రతిష్ట పాలు చేయటానికి తన శ్రేయోపత్రిక అయినటువంటి ఈనాడు ద్వారా తప్పుడు వార్తలు అరిచేయించడం, వారి పరపతిని క్షీణింపజేయడం ద్వారా లేదా రాజకీయంగా పనికిరాకుండా చేయడం ద్వారా తన ప్లాన్ అమలు చేయడంలో చంద్రబాబు నాయుడు గారికి పెట్టింది వెన్నతో పెట్టిన విద్య. ఇవాళ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి గురించే కాదు, పిల్లనిచ్చి సాక్షాత్తు కాళ్లు కడిగి పిల్లనిచ్చినటువంటి వాళ్ళ మామ ఎన్టీఆర్ గారిని కూలదేయడం కోసం కూడా వారి భార్య లక్ష్మీపార్వతి గారి మీద ఎన్టీఆర్ పిల్లలందరికీ కూడా మనసులో విషాన్ని ఎక్కించి ఎన్టీఆర్ గారికి ఆయన పిల్లల్ని దూరం చేయడం, హరికృష్ణ గారిని పావుగా వాడుకుని ఎన్టీఆర్ మీద తిరుగుబాటు చేయించడం, ఊరూరా తిప్పటం. ఈ హరికృష్ణ గారు ఒకటి మాట్లాడితే 10 మాట్లాడినట్టుగా రామారావుకి వ్యతిరేకంగా ఈనాడు పత్రికలో అచ్చేయించటం, రామారావు గారి యశస్సుని ప్రజల్లో ఆయనకున్నటువంటి పరపతిని మసిపూసి మారేడికాయ చేసేట్టుగా, అది కించపరిచే విధంగా, అది క్షీణపడే విధంగా ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతి గారి చేతిలో కీలుబొమ్మ అయ్యాడని చెప్పని పెద్ద పెద్ద తాటికాయ అంత అక్షరాలతో రాయించటం, మొత్తం కూడా తన శ్రేయోపత్రికలో రాయించి రామారావు గారి పలుకుబడిని పలచనం చేసి కూలదోయటం అనేది ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మనందరం సాక్షులమే. అంటే పేపర్ని ఎలా వాడుకుంటాడు అంటే ప్రత్యర్థులను కానీ తన రాజకీయ అడ్డంకిగా ఉన్న వారిని కూలదోయటం కోసం లేదా రాజకీయంగా తొలగించడం కోసం ఏ రకంగా ఆయన వాడుకుంటాడనేది మనందరం కూడా సాక్షులమే.
అలాగే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కూడా ప్రజల్లో హననం చేయడం కోసం, పలసన చేయడం కోసం ఆయన, ఈనాడు పేపరు ఇద్దరూ కలిసి ఏ రకంగా అరాచకమైనటువంటి వార్తలను సృష్టించడం, విషం చెమ్మటం, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా మనందరం చూస్తున్నాం. ఈ కేసు అసలు ఇదంతా ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? వాళ్ళ బాబాయ్ గారి హత్యకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? ఏమీ సంబంధం లేకపోయినా సంబంధం ఉన్నట్టుగా చిత్రీకరించడం, వార్తలు వచ్చేయించడం, స్టేట్మెంట్లు ఇవ్వటం, ఇదంతా ఎవరు సృష్టించింది? ఇదంతా కూడా అప్పట్లో ఒక ముఖ్య వ్యవస్థలో ఉన్నటువంటి తనకున్న పలుకుబడినంత ఉపయోగించి సిబిఐని ప్రభావితం చేయటమా, ప్రలోభితం చేయటమా, ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అలాగే వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి గారిని ముద్దాయిలుగా చేర్చింది ఎవరనేది సమాజం అందరికీ తెలుసు. పాత్ర ఎవరిది, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఎవరి రామ్ లఖన్ సింగ్ ఎవరు? రామ్ లఖన్ సింగ్ కి అప్పట్లో ఉన్న వ్యవస్థలో ఉన్నటువంటి ఒక ప్రముఖ వ్యక్తికి, లేదా ఆ ప్రముఖ వ్యక్తిని ఆడించేస్తున్నటువంటి ఇక్కడున్న ప్రముఖ వ్యక్తి అందరూ తెలిసి అందరికీ ఎవరెవరు అనేది. ఇవాళ వాళ్ళని తప్పుగా ఇరికించడమే కాకుండా ఈ తప్పుడు కేసుల నుంచి ఎప్పుడైతే ఇవాళ కాకపోతే రేపైనా నిజం నిలకడమే తెలుస్తుంది. నిజం ఎక్కడికి పోతుంది? రేపు ఈ తప్పుడు కేసుల నుంచి అవినాష్ రెడ్డి గారు కానీ లేదా వీళ్ళు కానీ బయటపడటానికి అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచే ఒకటి డైవర్షన్ పాలిటిక్స్, రెండు విషం చిమ్మి ఎలాగూ వాళ్ళకి సంబంధం లేకపోయినా ఒక ప్రజల్లో ఒక ప్రలోభాన్ని, అంటే ఒక అవగాహన, అంటే ఓహో ఈ సాక్షులందరూ కూడా చచ్చిపోవటం వల్ల ఈ కేసు పోయిందా అని అనుకోవాలనేటువంటి భ్రాంతి కలగజేసేట్టుగా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ కుట్రని, అలాగే న్యాయ వ్యవస్థలను కూడా ప్రభావితం చేసేట్టుగా ఇంతింత వార్తలు రాయించటం, సంబంధం లేకపోయినా ఈ రాష్ట్రానికి తక్షణ అవసరం ఉన్నట్టుగా రంగన్న గారి హత్య గురించి కేబినెట్ మొత్తం చర్చించడం, హుటాహుటిన ఆగమేఘాల మీద డీజీపీ గారిని పిలిపించుకోవడం, ఇవన్నీ కూడా తన సహజ శైలిలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కుట్రలో భాగమే, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే. ఇవాళ రంగన్న గారి మరణాన్ని కూడా రాష్ట్ర రాజకీయాలకి కేబినెట్ లో చర్చించి వాడుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇవాళ ఈనాడు పేపర్లో 6 సాక్షులు మరణించారు, వీరందరూ కూడా ఒక ప్లాన్ ప్రకారం చచ్చిపోతున్నారని చెప్పన్నట్టుగా చిత్రీకరించారు. మొదటి సాక్షి అంట నారాయణ యాదవ్, ఈయన జగన్ గారి డ్రైవర్ అని చెప్పి రాశారు. వాస్తవమే నారాయణ యాదవ్ గారు జగన్ గారి డ్రైవర్, ఆంతరంగికుడు. ఆయన 2018 సుమారు 2018వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర వైజాగ్ కు చేరుకున్న సమయంలో ఆయన తలలో గడ్డలు ఏర్పడటం వల్ల ఆయన అకస్మాత్తుగా అపస్మార స్థితిలోకి వెళ్తే అక్కడి నుంచి ఆయనకి ఎన్ని ఆపరేషన్లు జరిగినాయి, ఎంత వైద్యం జరిగింది, ఆ వైద్యం చేయించింది ఎవరు, చివరికి ఆయన 2019లో ఆయన మరణించిన పరిస్థితి అయితే, రెండోది అసలు ఈ నారాయణ యాదవ్ గారు ఈ కేసులో సాక్షి కానే కాదు అనేది ఇవాళ కడపలో లేదా వారి కుటుంబ సభ్యులు ఎవరిని అడిగినా కూడా, నారాయణ గారి కుటుంబ సభ్యులను అడిగినా లేదా పోలీస్ రికార్డ్స్ ఒకసారి చూసుకుంటే, మీ సొంతంగా ఒక చిట్టా తయారు చేయకుండా పోలీస్ రికార్డ్స్ అంతా చూసుకుంటే శ్రీ నారాయణ యాదవ్ అనే ఆయన సాక్షి కానే కాదని చెప్పినది చెప్తున్నారు ఎవరిని అడిగినా కూడా. ఇవాళ ఇక రెండో ఆయన వాచ్మెన్ రంగయ్య గారి గురించి చివరిలో మాట్లాడుకుందాం, ఎందుకంటే అది లేటెస్ట్ గా మరణించారని చెప్తున్నాడు కదా. ఇకపోతే మూడోది కల్లూరి గంగాధర్ రెడ్డి గారు కీలక సాక్షి, మరణం జూన్ 9, 2022. కల్లూరు గంగాధర్ రెడ్డి గారు, వీరిని సిబిఐ వివేకానంద రెడ్డి గారి కేసులో 243వ సాక్షిగా చేర్చడం జరిగింది.
243వ సాక్షిగా ఈ గంగాధర్ రెడ్డి గారు, కల్లూరు గంగాధర్ రెడ్డి గారు యాడికిలో చనిపోయే నాటికి యాడికిలో నివాసం ఉంటున్నారని చెప్పి చెప్తున్నారు. ఆయన బాగా దీర్ఘకాలంగా షుగర్ వ్యాధితో బాధించబడుతున్నాడు, షుగర్ వ్యాధిగ్రస్తుడు అని చెప్పనేది వారి కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ దీంట్లో ఎలా అంటకట్టే ప్రయత్నం చేస్తామో చూసాం ఆ పేపర్ అంతా కూడా మనం. ఈ గంగాధర్ రెడ్డి గారు కూడా ఆయన సాక్షి కింద ఈనాడులో రాశారు. ఈ దాంట్లో ఆయన సిబిఐ అడిషనల్ ఎస్పీ స్మిత్ బెదిరించాడు, సాక్షిగా నమోదు చేసి అవినాష్ రెడ్డి గారు శివశంకర్ రెడ్డి గారి మీద తప్పుడుగా సాక్ష్యం చెప్పని బెదిరించారని చెప్పని, అప్పట్లో ఉన్నటువంటి ఎస్పీ గారికి కూడా ఈ గంగాధర్ రెడ్డి గారు రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది ఎస్పీ రామ్ సింగ్ గారి మీద, అడిషనల్ ఎస్పీ రామ్ సింగ్ గారి మీద. నన్ను ఇట్లా అవినాష్ రెడ్డి గారి మీద, శివశంకర్ రెడ్డి గారి మీద వీళ్ళు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వీళ్ళ పాత్ర ఉందని చెప్పని బెదిరించినట్టు ఫిర్యాదు చేయడమే కాకుండా తాడిపత్రి కోర్టులో రామ్ సింగ్ మరియు నర్రెడ్డి సునీత గారి సమీప బంధువు జగదీష్ రెడ్డి గారు, బోనాల బాజిరెడ్డి గారి మీద కూడా ఒక ప్రైవేట్ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. ప్రైవేట్ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. అప్పుడున్న ఎస్పీ గారికి ఇస్తే బహుశా కేసు కట్టి ఉండడు. కేసు అంటే మరణించే ముందు ఆయన జీవించి ఉండగా, గంగాధర్ రెడ్డి గారు జీవించి ఉండగా నన్ను ఇట్లా బెదిరించాడు పలానా ఆయన అని చెప్పని పోలీస్ ఎస్పీ గారు కేసు ఇస్తే కేసు రిజిస్టర్ చేసినట్టు లేరు. అందుకోసం ఆయన కోర్టులో ప్రైవేట్ కేసు కూడా వేయటం జరిగింది. ఆయన 9/6/2022న మరణించారు. మరణిస్తే వారి భార్య గారు నా భర్త చావు మీద విచారణ జరిపి ఏదైనా పొరపాట్లు ఉన్నాయా, ఎవరిదన్నా ఏదైనా ఉందా, విషప్రయోగం ఉందా, ఏముందో విచారణ చేయమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం కూడా చేశారు. పోస్ట్ మార్టం చేసి ఆ రిపోర్టులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా అవయవాలను కూడా పంపించడం జరిగింది. కేసు పూర్వపరాల్లోకి వెళ్తే, ఎవరి గంగాధర్ రెడ్డి గారి యొక్క మరణం పూర్వపరాల్లోకి వెళ్తే ఆ పోస్ట్ మార్టం సర్టిఫికేట్ ఆధారంగా కూడా ఆయనది సహజ మరణం అని చెప్పి నివేదికలు ఇచ్చారని చెప్పినది కూడా రికార్డులు చెప్తున్నాయి. మరి గంగాధర్ రెడ్డి గారిది సహజ మరణం అని చెప్పనేమో పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్తుంటే, ఇవాళ దాంట్లో అనుమానాలు ఉన్నాయని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అంటమే కాకుండా ఈనాడు కూడా సొంతంగా వారి స్టోరీ రాసేస్తారు. అనుమానాస్పద మృతి అని చెప్పి, అనుమానాస్పద మృతి మా భర్త మీద చావు మీద విచారణ చేయమని ఆవిడ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకే పోలీసులు కూడా కేసు కట్టి విచారణ చేశారు. విచారణ చేసి పోస్ట్ మార్టం కూడా చేశారు. అయిపోతే దాన్ని కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి, అది ఈ కేసుతో ఏ సంబంధం లేని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించేటువంటి కథలు రాస్తారు, విషప్ కథలు. ఇక దీంట్లో 4వది కట్టిగే శ్రీనివాసరెడ్డి గారు, 57 సంవత్సరాల వయసు, అనుమానితుడు. ఆయన చనిపోవడం కూడా ఒకసారి చూడండి అని చెప్తారు. అంటే దీనికే అంటగడుతూ శ్రీనివాసరెడ్డి గారు ఆయన 2019 సెప్టెంబర్ 2వ తారీఖున 2019 సెప్టెంబర్ 2వ తారీఖున ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్య
చేసుకుంటూ ఆయన ఒక సూసైడ్ నోట్ కూడా రాసి మరణించారు. ఆ సూసైడ్ నోట్లో కూడా పోలీసుల వేధింపు కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పని ఆయన సూసైడ్ నోట్ రాసుకు మరణిస్తే అప్పుడున్నటువంటి కడప ఎస్పీ గారి పర్యవేక్షణలో ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారి విచారణ చేసి అది ఆత్మహత్య అని చెప్పని, దాంట్లో ఎటువంటి సందేహాలు లేవు, ఆత్మహత్య అని చెప్పని ఆ అధికారి రిపోర్ట్ మీద కేసు క్లోజ్ చేశారని చెప్పనేది రికార్డు చెప్తుంది. అలాగే వైఎస్ అభిషేక్ రెడ్డి గారు 5వ పేరు ఈనాడులో రాసినటువంటి దాని ప్రకారం వయసు 36 ఏళ్లు, సాక్షి అంటే కేసులో ఆయన సాక్షి, విట్నెస్, ఆయన మరణించాడని చెప్తారు. దాంట్లో కూడా అనుమానం అంట. ఇంతకన్నా కిరాతకం ఇంకేముంది? ఆయన అనారోగ్యంతో మరణిస్తే ఆయనకి బంధువులు చెప్పినటువంటి విషయాల మేరకు ఆటో ఇమ్యూనిటీ అనేటువంటి డిజార్డర్ ఉంది. దానివల్ల మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత బంధువో సునీతమ్మ గారికి కూడా అంతే బంధువు, ఇద్దరికీ సమీప బంధువే. ఈయన సాక్షిగా ఎలా వచ్చారంటే సిబిఐ అధికారులు పిలిచి ఈయన చెప్పింది ఒకటైతే వాళ్ళు రాసుకున్న 161 స్టేట్మెంట్ వేరు. వెంటనే ఈనాడు, ఆంధ్రజ్యోతిలో అప్పట్లో అభిషేక్ రెడ్డి గారు ఇలా వాంగ్మూలం ఇచ్చాడు అని చెప్పని పేపర్లో వచ్చేయంగానే ఆ పేపర్ చదివినటువంటి ఆయన అప్పట్లో పులివెందుల్లోనే ప్రెస్ మీట్ పెట్టి ఇది తప్పు, ఇది నేను అలా చెప్పలేదు, నా అనుమతికి భిన్నంగా, నేను చెప్పిన దానికి భిన్నంగా వాళ్ళు 161 రాసుకున్నారని చెప్పని, ఈనాడులో జ్యోతిలో నేను చదివానని చెప్పని, ఇట్లా రాశారని చెప్పనేది ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే అభిషేక్ రెడ్డి గారు చెప్పినటువంటి అంటే సాక్ష్యంలో కానీ లేదా ఆయన చెప్పకుండానే ఆయన చెప్పినట్టుగా సిబిఐ పోలీసులు 161 కింద రాసుకున్న దాంట్లో కానీ ఎక్కడా కూడా అవినాష్ రెడ్డి గారి పేరు కానీ వాళ్ళ తండ్రి గారి పేరు కానీ లేదు. అలాగే ఇక 6వ పేరు ఈ గంగిరెడ్డి గారు. గంగిరెడ్డి గారు అంటే భారతి గారు తండ్రి గారు. ఆయన ఎక్కడా కూడా సాక్షి కాదు. కాకపోయినా ఇక్కడ దీంట్లో ఏం రాస్తాడు, ఇక్కడ చూడండి ఎంత అంటే ఈ చిత్రాలు, శ్రేయోపత్రిక చిత్రాలు చూసుకోండి ఒకసారి. వివేకా హత్య కేసులో కీలక సాక్షుల వరుస మరణాలు అని హెడ్డింగ్ పెడతాడు, 6 ఫోటోలు వేస్తాడు. చూసిన వాడికి అందరికి ఏమనిపిస్తారు, 6 సాక్షులు చనిపోయారంట అనేది మాట్లాడుకోవాలి. దీంట్లో ఎవరు సాక్షులు? 6 సాక్షులు కాదు, 3 సాక్షులు. ఈ సాక్షులందరిది కూడా ఒక ఆయనది ఆత్మహత్య, ఇద్దరిది సహజ మరణం. ఈసీ గంగిరెడ్డి గారు అంటే భారతి గారి తండ్రి గారు, ఆయన ఎలా మరణించారో మొత్తం అందరికీ, పత్రికలకి, టీవీలకి అందరికీ తెలుసు. ఆయనకి కోవిడ్ సోకటం వల్ల, పోస్ట్ కోవిడ్ ఇంపాక్ట్ వల్ల లంగ్స్ ఇంపాక్ట్ అయ్యి ఎన్నాళ్ళు హాస్పిటల్లో, దీర్ఘకాలం హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నారు. ఆయన మృత్యుతో ఎన్నాళ్లు పోరాడారు. ఆయన వయోభారంతో పాటుగా ఆయన ఎన్నాళ్లు మృత్యుతో పోరాడనేది ఈ సమాజానికి తెలుసు, ఈ ప్రపంచానికి తెలుసు. తెలిస్తే ఆయన మరణం మీద కూడా సందేహం. ఆటో ఇమ్యూనిటీతో ఉందని చెప్పి బంధువులు చెప్పేటువంటి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల మరణించినటువంటి అభిషేక్ రెడ్డి గారి మరణం సందేహం అని ఇలాంటి రాస్తూ దాంట్లో 2వ సాక్షి ఈ 2-3 రోజుల్లో మరణించినటువంటి వాచ్మెన్ రంగన్న గారి మరణం కూడా దాని మీద కూడా రాసుకొచ్చారు కదా. ఓకే, ఇక వాచ్మెన్ రంగన్న గారి గురించి కూడా మాట్లాడుకుందాం. ఈయన వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఇంట్లో వాచ్మెన్ ఉద్యోగంగా చేస్తున్నారు మరణించే నాటికి. ఆయన్ని సిబిఐ వారు 61వ సాక్షిగా నమోదు చేయడం జరిగింది.
ఇవాళ ఏదైతే వారి రంగన్న గారిని మొదటిసారి పోస్ట్ మార్టం చేసే ముందు మరణించగానే రంగన్న గారి శ్రీమతి ఆవిడ ఒక కంప్లైంట్ పోలీసులు వారికి ఇచ్చినట్టుగాను దాన్ని ఆధారం చేసుకుని 174వ సెక్షన్ ప్రకారం అంతే కదా సార్ 100 అనుమానాస్పద మృతి కింద ఎఫ్ఐఆర్ కట్టి విచారణ చేసి పోలీసు వారు కడప పోలీసు వారు విచారణ అనంతరం పోస్ట్ మార్టం చేసి వారి యొక్క పార్థివ దేహాన్ని ఖననం చేయడం జరిగింది కుటుంబ సభ్యులందరూ. అయితే ఎప్పుడైతే నిన్న చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ లో డీజీపీ గారిని ఆగమేఘాల మీద పిలిచి ఈ రంగన్న గారి మరణం గురించి సుదీర్ఘంగా కేబినెట్ మొత్తం 24 మంది ఉన్నట్టున్నారు అనుకుంటా. ఒక్కటి ఖాళీ ఉంది కదా, ఆయన ఎవరి కోసం అట్టి పెట్టారని చెప్తున్నారుగా. ఆ 24 మంది కలిసి అసలు వారి మేధస్సు అంతా ఉపయోగించి మొత్తం కేంద్రీకరించి నిన్న మొత్తం డీజీపీ గారిని పిలిచి క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఏంటంటే కడప నుంచి ఉన్నతాధికారులు కూడా నిన్న హుటాహుటిని ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి పెద్దల సందేశాలు తీసుకెళ్లారని చెప్పనేది మీడియా మిత్రులు చెప్తున్నారు. హుటాహుటిని వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి మహనీయుల యొక్క సందేశాన్ని చెవిలో తీసుకుని గబగబా వెళ్ళి ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టారు నిన్న. దానిలో ఈ ఈనాడు రాసిన దాని ప్రకారం ఈ రంగన్న గారి మరణం మీద వాళ్ళ భార్య గారే కంప్లైంట్ ఇచ్చారు అని పోలీసు రికార్డు చెప్తున్నాయి. నువ్వు ఉన్నావో పక్కన అంటే నేను పోలీసు రికార్డు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది. రంగన్న గారి భార్య యొక్క కంప్లైంట్ మేరకు ఎఫ్ఐఆర్ నమోదై క్షుణ్ణంగా పోలీసు విచారణ చేసి పోస్ట్ మార్టం చేసి వారి పార్థివ దేహాన్ని వారికి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. ఖననం కూడా అయిపోయింది. ఇది ఈయన్ని సాక్షిగా పెట్టిన దగ్గర అప్పటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఉంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉంది. అప్పుడు మా ప్రభుత్వం ఉండగానే సిబిఐ వారు విట్నెస్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఉత్తరం రాశారు. అయ్యా ఈ సాక్షికి పోలీస్ భద్రత కల్పించండి అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2+2 అంటే 24 గంటలు ఇద్దరు అంగరక్షకులు ఉండేట్టుగా 2+2 నలుగురిని తుపాకీలతో ఉన్నటువంటి 4 గన్మెన్ని ఆయనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. రౌండ్ ది క్లాక్ ఎప్పుడు ఇద్దరు గన్మెన్లు ఆయనకు ఉండేట్టుగా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. ఈయన ప్రాణాలకి అంత ప్రమాదం లేదు. 2+2 నలుగురు గన్మెన్లు అక్కర్లేదు. 1+1 చాలు. 1+1 చాలు. 1+1 చాలు అని చెప్పనేది ఆయన భద్రతని కుదించిన మాట వాస్తవమా కాదా? ఆయన మరణించేప్పటికీ 1+1 గన్మెన్లు ఉన్నమాట వాస్తవమా కాదా? 2+2 పై 1+1 వచ్చింది మీ ప్రభుత్వం వల్ల కాదా? మీరే కదా ఆయనకి 1+1 కుదించి గన్మెన్లు ఇద్దరం చేసి 24 గంటలు ఇద్దరు ఉండేవాళ్ళు 24 గంటలు ఎప్పుడు నిరంతరం ఒక మనిషి ఒక గన్మెన్ ఉండేట్టుగా చేశారు. మరి అటువంటి ఆయనకి ఇవాళ రంగన్న గారి అంటే 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్న నాళ్లు ఇద్దరు అంగరక్షకులు సాయుధులైన ఇద్దరు అంగరక్షకుల మధ్య బతికినటువంటి ఆయన ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎవరైతే ఆయన మరణాన్ని అనుమానంగా చూడాలి ఏదో జరుగుతుంది అని చెప్పినటువంటి ఆయన ప్రభుత్వంలో 24 గంటలు ఒక గన్మెన్ ఉన్నాడు ఆయనకి. మరి 24 గంటలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి గన్మెన్ ఉండగా ఆయన మరణం ఎలా
ప్రభుత్వానికి సందేహం వచ్చిందో నాకు అర్థం కావట్లా. ఎస్పీ గారికి ఎలా సందేహం వచ్చిందో అర్థం కావట్లా. సాధారణంగా ఎవరికైనా సాయుధులైన అంగరక్షకులను ఇస్తే ఆ అంగరక్షకులు వారు శుభ్రంగా పనిచేస్తున్నారా లేదా, అతనితో ఉంటున్నారా లేదా అని నైట్ బీట్ ఎవరికైతే ఉంటుందో నైట్ బీట్ వాళ్ళు చూస్తారు, పగలు కూడా ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ఈ మనం అలాట్ చేసినటువంటి గన్మెన్ అంగరక్షకుడు కరెక్ట్ గా ఉద్యోగం చేస్తున్నాడా లేదా, లేకపోతే ఏదన్నా జరగకూడదు జరిగితే అందరికీ ఇబ్బంది వస్తుందని చెప్పని ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరికి గన్మెన్లు ఇచ్చినా పోలీసు అధికారులు చేసేటువంటి ప్రక్రియ అది. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి గన్మెన్ 24 గంటలు ఉండగా ఆయన మరణం ఎలా అనుమానాస్పదమో మరి ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పెద్దకు వచ్చిందో మనకు అర్థం కాదు. ఆల్రెడీ ఒకసారి విచారణ చేసి మరి ఎస్పీ గారి నాయకత్వంలోనే కదా జిల్లా పోలీస్ అంతా నడిచేది, కడప జిల్లా మొత్తం నడిచేది ఆయన నాయకత్వంలోనే కదా, ఆయన పర్యవేక్షణలోనే కదా. ఆయన పర్యవేక్షణలో ఆయన చేతి కింద ఉన్నటువంటి ఆయన ఆదేశాల మేరకు పనిచేస్తున్నటువంటి పోలీసు అధికారులు రంగన్న గారి మరణాన్ని విచారణ చేసి పోస్ట్ మార్టం చేసి ఆ పార్థివ దేహాన్ని మృతదేహాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులకు అప్పచెప్పిన తర్వాత మళ్లీ ఇవాళ హుటాహుటిన ఇక్కడ విజయవాడలో డీజీపీ గారు ఆగమేఘాల మీద కేబినెట్ అంతా పిలిచి డీజీపీ గారిని గట్టిగా మాట్లాడి ఆయన దగ్గర అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత గబగబా మరి ఎవరికి సందేహం వచ్చిందా ఏంటో తెలియదు, మళ్ళీ ఆ ఖననం చేసినటువంటి ఆ పూడ్చిపెట్టినటువంటి పార్థివ దేహాన్ని మృతదేహాన్ని మళ్లీ వెలికి తీసి ఇప్పుడు మళ్లీ రీపోస్ట్ మార్టం చేస్తున్నారు. చేసుకోండి, తప్పేం కాదు. అంటే నివేదికలు రాకముందే, సాంకేతిక పరమైనటువంటి నివేదికలు రాకముందే తప్పుడు వార్తలు, విషం చిమ్మేటువంటి వార్తలు వచ్చేయటం, జగన్ గారికి ఆపాదించేట్టు చేయటం. పరిటాల రవి గారి మృతి కూడా ఇలాగే జరిగింది. పరిటాల రవి గారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యావు కదా, పరిటాల రవి గారి శ్రీమతి గారు మంత్రి కూడా అయింది కదా మీ మంత్రి మండలిలో, మరి ఎందుకు విచారణ చేయలేదు? పరిటాల రవి గారి చంపేసినటువంటి హత్య కేసులో ఉన్నటువంటి ముద్దాయిలందరూ రకరకాల కారణాలతో చచ్చిపోయారని చెప్పని ఇవాళ నోటితో మాట్లాడే బదులు అది నోరా ఏమనాలి? 14 నుంచి 19 దాకా మీరేం చేశారు? చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఊత పదంతో మాట్లాడేవారు కదా, ఏదో చేయమని. మరి మీరేం చేయలే? ఎందుకు చేయలే ఆ పని? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని 14 to 19 పరిటాల రవి గారి భార్య శ్రీమతి గారు కూడా నీ మంత్రి మండలిలో ఒక సభ్యురాలు, మీరు ముఖ్యమంత్రి. మరి పరిటాల రవి గారి ఇవాళ ఈ సొల్లు పురాణం ఈనాడులో రాయించుకునే బదులు మీరు ఎందుకు విచారణ చేయలేదు ఆ మరణాల మీద? అంటే మీకు చిత్తశుద్ధి ఉండదు, కేవలం ప్రత్యర్థుల్ని వాళ్ళ యొక్క యశస్సుని ఖననం చేయటం, వారి మీద విషం చెమ్మటం, వారి కీర్తి మీద బురద చెమ్మటం తప్పితే వాటి మీద ఉన్న శ్రద్ధ మీకు దేని మీద చిత్తశుద్ధి ఉండదు. ఇవాళ సాక్షాత్తు కడప ఎస్పీ గారు ఈనాడు ఆయనతో మాట్లాడారని చెప్పి వాళ్ళు రాశారు ఈనాడు వార్త. ఈనాడు ఎస్పీ గారు చెప్పారని చెప్పని ఈనాడు వాళ్ళు రాశారు. ఏం రాస్తారు చూడండి. వాచ్మెన్ రంగన్న, డ్రైవర్ నారాయణ. ఇప్పుడు దాంట్లో ఆయన ఏం చెప్పాడు? వివేక హత్య కేసులో సాక్షులు, ఆ సాక్షుల కింద చూడండి పేర్లు రాశారు ఈనాడు పేపర్. అది శ్రీనివాసరెడ్డి, గంగాధర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, వాచ్మెన్ రంగన్న, డ్రైవర్ నారాయణ యాదవ్. నారాయణ యాదవ్ సాక్షి కాదనేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చెప్తున్నారు, రికార్డులు చెప్తున్నాయి. అలాగే కటికల శ్రీనివాసరెడ్డి సాక్షి కాదు, కానీ దీంట్లోనేమో శ్రీనివాసరెడ్డి సాక్షి కింద మీరు రాస్తారు, ఎస్పీ గారు చెప్పాడని రాస్తారు.
శ్రీనివాసరెడ్డి అనే అతను సాక్షి అని ఎస్పీ గారు చెప్పాడని రాస్తారు. అనుమానాస్పదలో చనిపోవడం వెనుక నిందితుల ప్రమేయంపై ఆరా తీస్తున్నామని వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. వివేక కేసులో కీలక సాక్షి రంగన్నమూర్తిపై అనేక అనుమానాలున్నాయి ఎస్పీ గారు చెప్పాడని. వాటిని నివృత్తి చేయడానికి దర్యాప్తు చేస్తున్నాం. అప్పటి వరకు చోటు చేసుకున్న సాక్షుల మృతిపై విచారణకు సిట్ ఏర్పాటు చేశాం. ఇంకే ఆన్లైన్లో 10 మంది సీఏల్ని, ఎస్ఐని, డీఎస్పీని ఆన్లైన్లో పెట్టామన్నారు. వైకాపా అధినేత జగన్ కారు డ్రైవర్ నారాయణమూర్తిపైన దృష్టి సారించాం. ఐపీఎస్ ఆఫీసరా? నారాయణ గారు 2019లో చనిపోతే ఆయన మృతి మీద ఈయన వాళ్ళ దృష్టి సారించాడంట. ఈనాడుకి చెప్తా అంట. ఈనాడు రాశారు. మరి ఎస్పీ గారు చెప్పాడు, నాకు తెలియదు. ఎస్పీ గారు చూసుకోండి, మీరు చెప్పారా లేదో. నారాయణ గారు రెండోది, నారాయణ గారు సాక్షి కాదు, ఈ కేసులో సాక్షి కాదు. ఆయన ఎలా చనిపోయాడో మొత్తం ప్రపంచానికి తెలుసు, కడప అందరికీ తెలుసు, వాళ్ళ కుటుంబం అంతా తెలుసు. ఆయన మరణం మీద కూడా దృష్టి సారించామని చెప్పి ఎస్పీ గారు చెప్తాడు. వ్యవస్థను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎంత లోతుకి తీసుకెళ్తున్నారు? లోతంటే ఈ లోతు కాదు, భూమి లోపలికి, పాతాళానికి తీసుకెళ్తున్నారు వ్యవస్థను. ఇవాళ నిరంతరం గన్మెన్ ఉన్నటువంటి రంగన్న గారి మృతి మీద కూడా మీకు అనుమానం. కేసు కడతారు, విచారణ చేస్తారు, పోస్ట్ మార్టం చేస్తారు, బాడీని అప్పు చెప్తారు, పాతి పెట్టే ఊరుకుంటారు, మళ్ళీ శవాన్ని బయటికి తీస్తారు, మళ్ళీ విచారణ. ఎవరు నిరికిద్దాం అనుకుంటున్నారు దీంట్లో? లేకపోతే ఎందుకు ఇదంతా? ఎవరు నిరికిస్తారు? ఎవరొకరిని మీకు ఆదేశాలు వచ్చినాయి కాబట్టి వాటిని అమలు చేయడం ఎవరినో ఒక నిరికిస్తా కోసం తప్పితే నాకైతే వేరేగా కనపట్ల. ఇవాళ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద 14 లక్షల కోట్లు అప్పు చేశాడు, 14 లక్షల కోట్లు అప్పు చేశాడు, 14 లక్షల కోట్లు అప్పు చేశాడని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు, ఎమ్మెల్యేలు పోటీ చేసే పేతోడు మాట్లాడి 10 అన్నారు, తూచి 10 అన్నారు, మళ్ళీ తూచి 7 అన్నారు. చివరికి సాక్షాత్తు ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీలో 3 లక్షల కోట్లు అన్నాడు. చూడండి, అంటే వాళ్ళ చేసిన పాపం, వాళ్ళు మాట్లాడిన పాపం వాళ్ళ నోటితోనే కడుక్కుంటూ వస్తున్నారు. ఇంకా కడుగుతారు. ఎలక్షన్లోనేమో బస్సు ఎక్కండి, నా పేరు చెప్పండి, చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పండి, నువ్వు పుట్టింటికి వెళ్ళండి, మీ అక్కింటికి వెళ్ళు, మీ అత్తోరింటికి వెళ్ళు, ఎక్కడికి పడితే అక్కడ తిరుగు అనేమో ఎలక్షన్లో చెప్పి, ఇప్పుడేమో కౌన్సిల్లో ఏమంటారు? అన్నవరం వెళ్తాకి, తిరుపతి వెళ్తాకి, అక్కడికి వెళ్తాకి, పుట్టింటికి వెళ్తాకి కాదు బస్సు, జిల్లా సరిహద్దుల్లోనే అని చెప్పామని ఒక ఆవిడ చెప్తుంది. చంద్రబాబు నాయుడు గొప్పవాడా, ఈవిడ గొప్పవాడా మనకు అర్థం కాదు. ఆమె ఇచ్చిందే మాత్రం, ఈవిడేమో తూచి అంటది. అంటే అతనికి నోరురా చంద్రబాబు నాయుడికి తూచి చెప్పటానికి. ఈవిడ అంటే ఇట్లాంటి ఎన్నికల హామీలన్నీ కూడా పక్కదారి పట్టిస్తాకి, ప్రజల్ని డైవర్షన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్లు అప్పు చేశాడని చెప్పని చెప్పి ఉన్నాము. ఇవాళ అదేమో 3 లక్షల కోట్లు అని చెప్పేనేమో మనం చెప్తున్నాం. ఇవాళ వాళ్ళే చెప్పారు కదా అసెంబ్లీలో. అంటే ఈ పాపాలన్నీ కూడా ప్రజల దృష్టిలోంచి ఏమార్చటానికి ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడటం, తప్పుడు కథనాలు, తప్పుడు ఎంక్వైరీలు. ఇవాళ ఇంకొకటి కూడా,
ఏదైతే ఇందులో వేసినటువంటి 6 సాక్ష్యాలు 5గురు సాక్ష్యాలు అని చెప్పని ఇందులో ఒక ఆయన ఏదో నిందితుడు అన్నాడు, అనుమానితుడు అన్నాడు, మిగతా వాళ్ళందరూ రకరకాలు చెప్పారు. ఇక్కడ పేరు రాశాడు, గంగిరెడ్డి గారి పేరు తప్పితే ఎస్పీ గారు ఐదుగురు సాక్షులు అని చెప్పి ఎస్పీ గారు చెప్పినట్టుగా ఈనాడు ఆయన రాశాడు. ఇందులో మాకు ఎరుకున్నంత వరకు పోలీసు రికార్డు ప్రకారం 3 సాక్షులు. ఆ 3లో ఏ సాక్షి కూడా అవినాష్ రెడ్డి గారి పేరు కానీ వాళ్ళ తండ్రి గారి పేరు కానీ చెప్పలేదు. రెండోది, ఎవరైతే వాళ్ళు నిన్న మొన్న చనిపోయినటువంటి వాచ్మెన్ రంగన్న గారు కూడా 164 ఇచ్చింది. దాంట్లో కూడా రంగన్న గారు జడ్జి దగ్గర నమోదు చేసినటువంటి సాక్ష్యంలో కూడా అవినాష్ రెడ్డి గారి పేరు కానీ భాస్కర్ రెడ్డి గారి పేరు కానీ లేదు. మరి ఏంటి ఇలా మరణించటం వల్ల ఒకవేళ మా పార్టీకి సంబంధించినటువంటి అవినాష్ రెడ్డి గారికి ఏ రకంగా లాభం అని నేను ప్రశ్నిస్తాను మిమ్మల్ని. మీరు ఇవన్నీ కూడా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు కదా, ఇదంతా బురదేసే ప్రయత్నం చేస్తున్నారు కదా ఈనాడు పేపర్ ద్వారా, అలాగే కేబినెట్ లో మీరు చర్చించడం ద్వారా. నేను చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఈనాడు వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఇందులో 164 స్టేట్మెంట్ లో రంగన్ గారు ఇచ్చినటువంటి 164 స్టేట్మెంట్ లో అవినాష్ రెడ్డి గారి పేరు లేనప్పుడు ఏం ఆయన ఉంటే ఏంటి, మరణిస్తే ఏంటి, అవినాష్ రెడ్డి గారికి వచ్చిన నష్టం ఏంటి? ఎవరికన్నా ఉంటే వేరే వాళ్ళ పేర్లు ఎవరు చెప్పారో వాళ్ళకు ఉండాల్సి వస్తుంది. ఇబ్బందులు ఉంటే మరణించడం వల్ల ఇంక ఇబ్బందే. అందులో మిగతా వాళ్ళు ఎవరో రంగన్ గారు పేర్లు చెప్పాడు కదా, రంగన్ గారు కొంతమంది పేర్లు చెప్పాడు కదా, వాళ్ళకి నష్టమే కదా. రేపు ఇంట్రాగేషన్ చేయకుండా ఇంట్రాగేషన్ లో వేరేగా వాళ్ళకి ఏమైనా లబ్ధి చేకూరేదేమో, వాళ్ళు ఇంట్రాగేషన్ లో వాళ్ళు ఏమైనా పట్టుకోగలిగేవారేమో వాళ్ళ పేర్లలో. అది లేకుండా నష్టపోయింది ఎవరైనా ఉంటే అందులో ముద్దాయిలు నష్టపోతారు ఈ మరణం వల్ల, రంగన్ గారి మరణం వల్ల. అవినాష్ రెడ్డి గారికి రంగన్ గారికి కూడా ఏం సంబంధం లేదు.